ఇన్ని రోజులు నీ ఇష్టపడింది వదిలేసే కాదమ్మా. వాడని వాడేయలేదు. Okay. Here, run with the style. Run this one. Run. Into the run out. You have duplicated. Loading. ఎక్కడ లోడ్ అయినా లోడింగ్ మోడల్. ఇది ఎస్టర్డే మనం చేసిన ప్రోగ్రామ్. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏముంది, మనకి ఔటర్ బాక్స్ ఒకటి క్రియేట్ చేసాం. ఆ ఔటర్ బాక్స్‌తో పాటు ఇన్నర్ 2 బాక్సెస్ అనేది మనం క్రియేట్ చేసాం. అవునా? సో ఇక్కడ ఏంటంటే ఈ 2 బాక్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే మర్జ్ అయ్యి వచ్చేసాయి. అంటే దేర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ దెమ్, రైట్? ఇక్కడ ఈ బ్రౌన్ బాక్స్‌కి అండ్ ఈ క్యాథలిక్ ఇదేదో బ్లూ కదా! లైట్ బ్లూ అనుకోండి. ఈ లైట్ బ్లూకి గ్యాప్ లేదు. అండ్ దాంతో పాటు ఔటర్ బాక్స్‌కి అండ్ లోపల ఉన్న ఈ బాక్సెస్‌కి గ్యాప్ లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు స్పేసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక బాక్స్ మీరు క్రియేట్ చేశారనుకుందాం. దిస్ ఈజ్ వన్ బాక్స్. ఇదొక బాక్స్. ఓకేనా? ఈ బాక్స్ నేను క్రియేట్ చేశాననుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా! దీని లోపల ఇంకొక బాక్స్ ఉందనుకుందాం. బాక్సెస్ ఇలా ఉన్నాయి. ఇదొక బాక్స్. ఇక్కడ ఒక బాక్స్. ఇలా 2 బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ బాక్స్‌కి మధ్య స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ బాక్స్ ఉందనుకుందాం. ఈ బాక్స్‌కి నేను బయట స్పేస్ ఇవ్వాలా? లేదా ఈ బాక్స్ లోపల స్పేస్ ఇవ్వాలా నాకు గ్యాప్ రావాలంటే? బయట ఇవ్వాలి సార్. బయట ఇవ్వాలి, రైట్? ఈ లోపల బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్‌కి నేను కింద పక్క, ఓకేనా? ఇక్కడ చూడండి. ఈ పైనున్న బాక్స్‌కి కింద కొంచెం స్పేస్ ఇచ్చాను అంటే స్పేస్ వస్తుంది. ఔట్ సైడ్ బాటమ్‌లో స్పేస్ ఇవ్వాలి. సరే, ఇక్కడ నేను ఈ కింద బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్ విషయానికొచ్చినా ఈ బాక్స్‌కి లోపల లేదు స్పేస్. ఐ మీన్ లోపల అవసరం లేదు. ఇక్కడ నాకు స్పేస్ కావాలి. దీనికి మధ్య గ్యాప్ రావాలి అంటే ఈ బాక్స్‌కి నేను పైన ఇచ్చాననుకోండి. పైన కొంచెం స్పేస్ ప్రొవైడ్ చేశానంటే అప్పుడు నాకు ఈ పైన బాక్స్‌కి, కింద బాక్స్‌కి ఆటోమేటిక్‌గా స్పేస్ అనేది వచ్చేస్తుంది. అవునా? మీకు ఎస్ సార్. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 కాన్సెప్ట్స్ అంటే మార్జిన్ ప్యాడింగ్. మార్జిన్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక బాక్స్‌కి ఔట్‌సైడ్ ఆఫ్ ది థింగ్, అంటే ఔట్‌సైడ్ ఆఫ్ ది బాక్స్ మీరు స్పేస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే వి హావ్ టు యూజ్ ది మార్జిన్. ఔట్‌సైడ్ ఆఫ్ ది బాక్స్. Outside of the box, if you want to provide space provide చేయాలి అంటే we have to use margin. ఓకేనా? మార్జిన్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మార్జిన్ లో కూడా మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి మార్జిన్. మార్జిన్ టాప్ అంటే అర్థం ఏంటంటే బాక్స్ కి పైన స్పేస్ కావాలి అంటే మార్జిన్ టాప్ అని ఇస్తాం. ఇక్కడ మనం పిక్సెల్సే ఇవ్వాలి. 20 పిక్సెల్ అంటే 20 పిక్సెల్ స్పేస్ వస్తది. అదే నాకు బాటమ్ లో కావాలంటే మార్జిన్ బాటమ్ అని ఇస్తాను. కోలన్ స్పేస్ 20 పిక్సెల్. అదే నాకు లెఫ్ట్ కావాలంటే మార్జిన్ లెఫ్ట్ 20 పిక్సెల్. ఇవేంటివంటే ఇండివిడ్యువల్ గా మనం ఒక్కొక్క సైడ్ మాత్రమే స్పేస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? 20 పిక్సెల్. ఇప్పుడేంటి ఇక్కడ మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టాప్ లో నాకు 20 కావాలన్నా, బాటమ్ లో 20 కావాలన్నా, లెఫ్ట్ లో 20 కావాలన్నా, రైట్ లో 20 కావాలన్నా, ఇక్కడ అన్నిటికి నేను 20నే ఇస్తున్నా. ఈ డిఫరెంట్ ఇస్తే ఓకే, మనం అన్ని సెపరేట్ గా రాయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే అన్ని ఇచ్చేస్తున్నాను. టాప్ 20, బాటమ్ 20, లెఫ్ట్ 20, రైట్ 20 అంటున్నాను. ఇప్పుడు నేను సింపుల్ గా ఏమని రాస్తున్నానంటే ఇన్ని లైన్స్ రాయకుండా నార్మల్ గా నేను మార్జిన్ కోలన్ 20 పిక్సెల్ అని రాయగానే ఏమవుతుందంటే
ఆ బాక్స్‌కి చుట్టుపక్కల అన్ని సైడ్స్ టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అన్ని సైడ్స్ నాకు 20 పిక్సెల్స్ స్పేస్ అయితే అలొకేట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ ఈస్ నాట్ ద వన్. ఆ! ఇక్కడ ఇదే గదా! ఇప్పుడు ఇన్నర్ బాక్స్ ఉంది. నాకు ఈ ఇన్నర్ బాక్స్‌కి స్పేస్ కావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి. నేనిక్కడ మార్జిన్ కోలన్ 20 పిక్సెల్ అంటున్నా. ఓకే. సేవ్ కమ్ హ్మ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఇది వద్దులేండి. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అక్కడ ఒక ఎర్రర్ వస్తది నార్మల్‌గా. ఆ ఎర్రర్ గురించి నేను చెప్తా. కంట్రోల్ సి సెకండ్ బాక్స్‌కిద్దాం. ఆ ఎర్రర్ నేను మీకు మళ్ళీ చెప్తానండి. ఎందుకంటే మర్జే అంటుంది. ఇక్కడ నేను సెకండ్ బాక్స్‌కి ఇవ్వగానే టాప్‌లో 20 పిక్సెల్, లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ 20 పిక్సెల్, బాటమ్‌లో మనకి స్పేస్ కనపడదు. కానీ ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. ఎంత ప్రొవైడ్ అయ్యి ఉంటుంది అంటే 20 పిక్సెల్ ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ రైట్‌లో ఎంత ఉంటుందంటే 20 పిక్సెల్ స్పేస్ ఉంటుంది. ఓకేనా? లెఫ్ట్‌లో గూడా రైట్‌లో గూడా 20 పిక్సెల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఓవరాల్ ఎంప్టీ స్పేస్ ఉండడం వల్ల అదెంత పక్కకు మూవ్ అయింది అని చెప్పి మనకు అర్థం కాదు. కాకపోతే ఈ బాక్స్‌కి పైన 20 పిక్సెల్, ఇటు సైడ్ 20 పిక్సెల్, ఇటు సైడ్ 20 పిక్సెల్, ఇటు సైడ్ 20 పిక్సెల్ అయితే అలొకేట్ అయ్యుంటుంది. నాకలా కాదు ఇండివిడ్యుయల్‌గా కావాలి అనుకుంటే, నాకు టాపే గావాలి. ఓకేనా? టాప్ అని ఇచ్చానంటే, టాప్ సైడ్ మాత్రమే నాకు స్పేస్ అనేదొస్తుంది తప్ప, ఇప్పుడు చూడండి ఓన్లీ టాప్ వచ్చింది తప్ప లెఫ్ట్ రాలేదు. ఎందుకంటే లెఫ్ట్ నేను ప్రొవైడ్ చేయలేదు. సో, నాకు రాదు. ఓకేనా? టాప్ సైడ్ మాత్రమే నేను స్పేస్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇలా నేను బాక్స్‌కి మధ్య స్పేసెస్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలానే ఆ బాక్స్‌కి ఎక్కడ స్పేస్ కావాలో గూడా అలొకేట్ చేయొచ్చు. సరే. అంతా బానే ఉంది. ఇక్కడ ఒ అన్నిటికి కలిపి నేనిలా ఇచ్చేసానంటే ఓకే ఫైన్. మార్జిన్ 20 పిక్సెల్ ఇస్తే చుట్టుపక్కలంతా నాకు 20 పిక్సెలే ఇస్తుంది. అదే నేను సెపరేట్‌గా ఇవ్వాలి అంటే, ఇప్పుడు నేనిలా ఇవ్వాలా? 30 నాకు టాప్‌లో 30 పిక్సెల్ కావాలి. బాటమ్‌లో 10 పిక్సెల్ కావాలి. లెఫ్ట్‌లో 20 కావాలి. రైట్‌లో 40 కావాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే టాప్‌లో 30 అంటే బాటమ్‌లో, టాప్‌లో, లెఫ్ట్, రైట్ అన్ని డిఫరెంట్ స్పేసెస్‌ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. డిఫరెంట్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి రాసుకుంటా రావాలా? ఇక్కడ నేను ఇవ్వలేనా ఇలా సింగిల్ లైన్‌లో అంటే సింగిల్ లైన్‌లో మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సింగిల్ లైన్‌లో ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మార్జిన్, కోలన్ ఫస్ట్ వన్ ఏమివ్వాలంటే టాప్ ఇవ్వాలి. ఓకేనా? సెకండ్ ఏమివ్వాలంటే రైట్ సైడ్‌ది ఇవ్వాలి. దాని తర్వాత బాటమ్ ఇవ్వాలి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్‌ది ఇవ్వాలి. ఇచ్చి కోలన్ పెట్టగానే అన్ని సైడ్స్‌కి స్పేస్ అయితే అలొకేట్ అవుతుంది. టాప్‌లో ఎంతొస్తుందంటే 30 పిక్సెల్ టాప్ వస్తాది. ఇక్కడ రాస్తా. మార్జిన్, కోలన్, టాప్ ఇదేంటి రైట్, ఇదేంటి బాటమ్, ఇదేంటి లెఫ్ట్. కానీ గుర్తుపెట్టుకోవాలా టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అంటే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇక్కడి నుంచి రండి. ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. అంటే క్లాక్ వైస్ డైరెక్షన్‌లో రొటేట్ అవుతుంది. అంటే ఫస్ట్ మార్జిన్‌లో మీరు ఫస్ట్ ఇచ్చిన అట్రిబ్యూట్ వాల్యూ ఏదైతే ఉందో అది పైనుంటది. దాని తర్వాత ఏంటి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఇలా. అంటే రైట్‌కొస్తది. దాని తర్వాత ఏంటి బాటమ్ ఇక్కడికొస్తది. ఇక్కడ స్పేస్ వస్తది. దాని తర్వాత ఏంటి లెఫ్ట్‌కొస్తది. సో, అలా మీరు క్లాక్ వైస్ డైరెక్షన్‌ని గుర్తుపెట్టినారంటే ఈజీగా మనం ఇక్కడ వాల్యూనయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇస్తా చూడండి. టాప్‌లో ఎక్కువ ఇస్తున్నా. 200 పిక్సెల్, లెఫ్ట్‌లో 100 పిక్సెల్, బాటమ్‌లో 20 పిక్సెల్, రైట్‌లో రైట్‌లో ఇది నేను తక్కువ ఇస్తా. రైట్ కదా! ఆ! ఆ! లెఫ్ట్‌లో 100 పిక్సెల్. స్పేస్ ఇవ్వాలంతే. అంటే ఒక స్పేస్ ఇచ్చినా చాలు. ఇక్కడ నాకు కరెక్ట్‌గా రాలేదు. మార్జిన్ టాప్ కదా! ఇక్కడ యాక్చువల్లీ మార్జిన్ మాత్రమే ఉండాలి. ఓకేనా? చూడండి ఇక్కడ మార్జిన్ టాప్‌లో 200 పిక్సెల్ మూవ్ అయింది. ఇలా 200 పిక్సెల్ స్పేస్ వచ్చింది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఎంత స్పేస్ వచ్చిందంటే 100 వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ ఎంతుందో మనకి 20 పిక్సెల్ ఇచ్చా. కాకపోతే అది కనపడదు మీకు. బికాజ్ ఎందుకంటే ఇటు సైడ్ అంతా ఎంప్టీ స్పేస్ ఉండడం వల్ల కనపడట్లేదు. బాటమ్‌లో 10 పిక్సెల్ వస్తది. అవునా? ఇక్కడ టాప్‌లో 200 పిక్సెల్ స్పేస్ వస్తది. తర్వాత 10 పిక్సెల్ రైట్ సైడ్ 10 పిక్సెల్ వస్తది. తర్వాత బాటమ్‌లో 20 పిక్సెల్, ఇక్కడ 20 పిక్సెల్ స్పేస్ వస్తది. దాని తర్వాత 100 పిక్సెల్. లెఫ్ట్ సైడ్ 100 పిక్సెల్ స్పేస్ వస్తది. ఎలా వస్తుందంటే ఇట్లా క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఇట్లా రొటేట్ అవుతుంది. క్లాక్ వైస్ డైరెక్షన్‌లో. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టాప్ నుంచి రైట్ నుంచి బాటమ్ నుంచి లెఫ్ట్‌కైతే వస్తుంది. ఓకేనా? దాన్నేమంటామంటే మార్జిన్ అంటాము. మార్జిన్ అంటేనే సింపుల్‌గా అర్థం ఏంటి? ఔట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఎ స్పేస్ యూ నీడ్ టు యూజ్ ది మార్జిన్. ఓకేనా? ఎనీ డౌట్స్ హియర్? Clear, sir. రిమైనింగ్. ధీరజ్?
ప్లేస్. ఓకే. లత ఉన్నావా? హలో? హరి? సార్ ఉన్నాను సార్. ఉన్నావా? ఓకే. అర్థమైంది సార్. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏముంది? ఇవి రెండు సైజ్ ఒకటే. ఎంత? హైట్ విడ్త్ 100 పిక్సెల్, హైట్ విడ్త్ 100 పిక్సెల్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్ నేను ఏం చేస్తానంటే ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్ స్పేస్ ఇస్తాను. ఓకేనా? ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్ నేను స్పేస్ ఇవ్వాలి అంటే ప్యాడింగ్ యూస్ చేస్తాను. ఓకే? ప్యాడింగ్. మార్జిన్ కి క్వైట్ ఆపోజిట్. మార్జిన్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ నీకు స్పేస్ కావాలంటే మార్జిన్, ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్ నీకు స్పేస్ కావాలంటే ప్యాడింగ్. ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్, ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్ స్పేస్ అని పెడతాం. ఓకే? ఇన్సైడ్ ఆఫ్ ది స్పేస్, ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్. స్పేస్ ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్ కావాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ది ప్యాడింగ్. సేమ్ అట్రిబ్యూట్స్ ఇక్కడ ఎలా అయితే యూజ్ చేసామో అలానే మార్జిన్ ప్లేస్ లో ప్యాడింగ్ వస్తుంది. కాన్సెప్ట్ అయితే సేమ్. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్యాడింగ్ ఇస్తాను. ఓకేనా? ప్యాడింగ్ ఇచ్చి ఇప్పుడు నేను ప్యాడింగ్ లో కోలాన్ ప్యాడింగ్ లెఫ్ట్ ఇస్తాను. ప్యాడింగ్ లెఫ్ట్ 20 పిక్సెల్ అంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నాకేం కావాలి? ప్యాడింగ్ లెఫ్ట్ 20 పిక్సెల్ అనగానే ఏమవ్వాలి? 20 పిక్సెల్ యాడ్ అవుతుంది సార్ లెఫ్ట్ సైడ్. అది కాదు, నార్మల్ గా ఏమవుతుంది? స్పేస్ బాక్స్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ వస్తుంది? లెఫ్ట్ సైడ్. బాక్స్ లోపల లెఫ్ట్ సైడ్, బాక్స్ లోపల లెఫ్ట్ సైడ్ 20 పిక్సెల్ స్పేస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 20 పిక్సెల్ స్పేస్ అయితే వచ్చింది. స్పేస్ రావడంతో పాటు ఇక్కడ ఒకసారి కోడ్ ఇది కొంచెం పెంచుకుందాం. ఔటర్ బాక్స్ తీసేస్తాను నేను. ఇక్కడ ఈ ఔటర్ బాక్స్ తీసేద్దాం. దీన్ని నేను కొంచెం పెద్దగా రాస్తా. ఇది ఒక 400 ఇచ్చుకుంటా, కొంచెం లేదా 300 రెండు సేమ్ ఇస్తాను. దీంట్లో డేటా రాస్తాను నేను ఇప్పుడు. హలో, ఇక్కడ నేను ఇంకో డేటా హాయ్ అని రాస్తాను. ఈ రెండు నాకు బాక్స్ లోపల వస్తాయి. హలో ఉంది, హాయ్ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసేస్తాను నేను నార్మల్గా. ఇక్కడ నాకు ఈ బ్రౌన్ బాక్స్ లో హలో ఉంది, ఈ బాక్స్ లో హాయ్ అని ఉంది. ఓకేనా? నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఈ హలో అనేది ఎక్కడ ఉంది? బ్రౌన్ బాక్స్ లోపల ఉంది. సో నాకు ఏం కావాలంటే ఈ బ్రౌన్ బాక్స్ లోపల హలో అనేది ఇట్లా మూవ్ అవ్వాలి, పక్కకు జరగాలి. అంటే ఈ హలో అనేది ఇక్కడ ఆనుకొని ఉంది కదా లెఫ్ట్ సైడ్, అలా వద్దు, నాకు స్పేస్ కావాలి. ఓకేనా? స్పేస్ కావాలి అంటే లెఫ్ట్ సైడ్ నాకు స్పేస్ కావాలి, లోపల కావాలి. దేని లోపల కావాలి? బ్రౌన్ బాక్స్ లోపల లెఫ్ట్ సైడ్ నాకు స్పేస్ ఇస్తే హలో అనేది కొంచెం ఇలా జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి రండి, ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ లెఫ్ట్ ఇచ్చి 20 పిక్సెల్ అంటాను. ఓకే, ఏమైంది? 20 పిక్సెల్ స్పేస్ వచ్చిందా? ఇక్కడ మూవ్ అయిందా హలో అనేది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 400 పిక్సెల్, ఇది 400 పిక్సెల్ హైట్ విడ్త్. ఎప్పుడైతే నేను ప్యాడింగ్ ఇచ్చానో అప్పుడు ఈ బాక్స్ అనేది ఏమైంది? స్పేస్ తో పాటు ఏదో జరిగింది అక్కడ. స్పేస్ నువ్వు చెప్పకుండా వేరే వాళ్ళు చెప్పండి. నువ్వు ఆల్రెడీ విన్నావు కాబట్టి వద్దు. ఓకే, ధీరజ్ ఏమైంది? లోపల లెఫ్ట్ సైడ్ స్పేస్ పెరిగింది. ఇప్పుడు 100 పిక్సెల్ ఇస్తున్నా, ఏమైంది? స్పేస్ అయితే వస్తుంది. స్పేస్ రావడంతో పాటు ఏం జరుగుతుంది? బాక్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవునా? నాకు బాక్స్ సైజ్ ఇంక్రీజ్ వద్దు, నాకు బాక్స్ ఎంత ఉందో అంతే కావాలి. ఎంత ఉంది ఇక్కడ? బాక్స్ 300 ఉంది, నాకు అంతే కావాలి బాక్స్.
ఓకేనా? ఎప్పుడైతే మీరు ప్యాడింగ్ లెఫ్ట్ ఇస్తారో, ఆ ప్యాడింగ్ లెఫ్ట్ నాట్ ఓన్లీ ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ అనేది ఎప్పుడు ఇస్తారో, ఆ ప్యాడింగ్‌కి ఇచ్చిన స్పేస్ అనేది కూడా నీకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా? ఎలా యాడ్ అవుతుంది? అంటే ప్యాడింగ్ లెఫ్ట్ ఇచ్చాను కదా! ఇప్పుడు నాకు నార్మల్‌గా బాక్స్ హైట్ 300 పిక్సెల్ ఉంది. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 300 పిక్సెల్ ఉంది. ఈ 300 పిక్సెల్‌కి ప్యాడింగ్ ఎంత ఇస్తున్నావు నువ్వు 100 పిక్సెల్. సో, 300 పిక్సెల్‌కి 100 పిక్సెల్ అనేది యాడ్ అయ్యి, లెఫ్ట్‌లో ఇస్తున్నావు కాబట్టి ఇలా హారిజాంటల్‌గా 100 పిక్సెల్ అనేది యాడ్ అయ్యి, 400 పిక్సెల్ విడ్త్ అయితే అవుతుంది. ఏది? ఈ కంప్లీట్ బాక్స్ విడ్త్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు 400 పిక్సెల్ ఉంటుంది. ఎందుకంటే ప్యాడింగ్ అనేది యాడ్ అవుతుంది. కానీ నాకు అలా వద్దు. నాకేం కావాలంటే నార్మల్‌గా ఒక బాక్స్ ఎంతుందో అంతే ఉండాలి. దాంతో పాటు ఆ బాక్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు. కానీ స్పేస్ కావాలి లోపల. ఓకేనా? క్వెషన్ అర్థమైందా? బాక్స్ నాకు నార్మల్ సైజ్ 300 పిక్సెల్, 300 పిక్సెలే ఉండాలి. కానీ ఆ బాక్స్ లోపల నాకు స్పేస్ కావాలి. ఓకే. ఇంక్రీజ్ అవ్వకుండా. అలాంటప్పుడు ఏం చేస్తానంటే బాక్స్ సైజింగ్ ఇక్కడ నేను బార్డర్ బాక్స్ అని ఇస్తాను. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే నేను 2 టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయని చెప్పా. ఏంటవి? కంటెంట్ బాక్స్ ఒకటి, బార్డర్ బాక్స్ ఒకటి. ఓకే. ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఇది కూడా రాద్దాం. When I use padding, when I use padding, it will add to normal height and width of the box. So, box size is going to be increased. Is going to be increased. So, I don't need box to be increased. I don't need. Actually, boxes kada? Boxes. We have two types of boxes. Border box, కంటెంట్ బాక్స్. బార్డర్ బాక్స్ అంటే అర్థం ఏంటంటే ఒక బాక్స్ అనేది ఓకేనా బార్డర్ బాక్స్ ఎప్పుడైతే ఇస్తామో ఆ బాక్స్ సైజ్ అంతే పెట్టి దాని లోపల ప్యాడింగ్ అనేది అప్లై చేస్తుంది. అంటే బాక్స్ సైజ్ ఇంక్రీజ్ అవ్వకుండా ఆ బాక్స్ సైజ్ కాన్స్టెంట్ గా పెట్టి దాని లోపల ప్యాడింగ్ అనేది అలొకేట్ చేస్తుంది. సో నేను బార్డర్ బాక్స్ అని ఇచ్చా. సో ఇప్పుడు ఏమవుతుందంటే బాక్స్ సైజ్ నాకు సేమ్ ఉంటుంది. ఓకే చూడండి ఇక్కడ బాక్స్ సైజ్ పైన కింద సేమ్ ఉంది 300 పిక్సెల్ 300 పిక్సెల్ సేమ్ ఉంది. కానీ నాకు ప్యాడింగ్ అనేది అలొకేట్ అయిందా బాక్స్ సైజ్ ఇంక్రీజ్ అవ్వకుండా ప్రీవియస్ మనకి ఏమైంది బాక్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ బాక్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయకుండా ప్యాడింగ్ అనేది అలొకేట్ చేసుకున్నాం. ఓకేనా క్లియర్ అది బార్డర్ బాక్స్. అదే నేను ఇక్కడ కంటెంట్ బాక్స్ అని ఇచ్చాను అనుకోండి బాక్స్ సైజింగ్ లో కంటెంట్ బాక్స్ ఏం చేస్తుందంటే బాక్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ప్యాడింగ్ అనేది దానికి యాడ్ చేసి బాక్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. మీరు బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ అని ఇవ్వలేదు అంటే బై డిఫాల్ట్ మీరు స్టైల్స్ ప్రొవైడ్ చేసినప్పుడే ఆ బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. డిఫాల్ట్ ని అది ఏమని కన్సిడర్ చేసుకుంటుంది అంటే కంటెంట్ బాక్స్ అని చెప్పి చెప్తుంది. సో మీరు ఏం ప్రొవైడ్ చేయకుండా కంటెంట్ బాక్స్ అని తీసుకుంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే బార్డర్ బాక్స్ అని చెప్తే నాకు ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసావు కదా ఆ బాక్స్ అనేది నేను ప్యాడింగ్ అప్లై చేస్తే పెరగకూడదు అది ఎంత ఉందో అంతే ఉండాలి. సో ఎంత ఉందో అంతే పెట్టి దాని లోపల నువ్వు ప్యాడింగ్ అప్లై చేసుకో అని చెప్పి నేను చెప్తాను. ఓకేనా ఇప్పుడు ఈ బాక్స్ ని నువ్వు ఎక్కడ కావాలంటే దాని లోపల ఉన్న టెక్స్ట్ నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకో. ఇప్పుడు నాకు పైన కావాలి సో ప్యాడింగ్ టాప్ అని ఇస్తాను. ప్యాడింగ్ టాప్ 200 పిక్సెల్. చూడు కిందకి వచ్చేసిందా 200 పిక్సెల్ కిందకి మూవ్ అయిందా. నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి నువ్వు ఆ టెక్స్ట్ ని స్పేస్ ని ప్రొవైడ్ చేసుకోవచ్చు మూవ్ చేసుకోవచ్చు. చూడు సెంటర్ కి తీసుకొని వచ్చా. ఓకేనా అర్థమైంది ఎక్కడి వరకు ఎనీ డౌట్స్. ఒకవేళ ఇప్పుడు 300 పిక్సెల్ ఇచ్చాం కదా బ్రో లోపల సైజు టాప్ మనం ఇప్పుడు 400 ఇచ్చాం వాటర్ బాక్స్ అంటే ఏమైతుంది ఏమొస్తుంది అవుట్పుట్. క్వశ్చన్ రిపీట్ ఒకసారి అడుగు ధీరజ్ అర్థం కదా నాకు. మనం ఇనిషియల్ గా సైజ్ ఇచ్చినప్పుడు 300 హైట్ 300 అని 300 పిక్సెల్ ప్యాడింగ్ టాప్ 400 ఇప్పుడు పిక్సెల్ ఇస్తే ఏమవుతుంది యా అదే కదా ప్యాడింగ్ టాప్ అవును అనేది
400 పిక్సెల్ ఇస్తే ఏమైతుందంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంది. ఓకేనా? చూడు ఇక్కడ 400 పిక్సెల్ అంటే బాక్స్ దాటి వెళ్ళిపోతుంది. ఎక్కడికొచ్చింది హలో అనేది ఇంకొక బాక్స్‌లోకి వచ్చేసింది కిందకి. ఓకే. ఆ! ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను. ఇక్కడ ఇది తగ్గిద్దాం. దీన్ని ఒక అట్టపెట్టె అనుకోండి నార్మల్‌గా. ఈ బాక్స్ ఒక అట్టపెట్టె. ఓపెన్డ్ అట్టపెట్టె అనుకోండి. అంటే ఓపెన్ చేసుండే ఒక బాక్స్. మీరు ఏవన్నా పెడుతున్నారు. ఒకదాని పైన ఒకటి, ఒకదాని పైన ఒకటి పెడుతూ ఉన్నారు. ఓకేనా? సో, ఆ బాక్సెస్ నువ్వు అట్లా పెట్టే కొద్దీ ఎప్పుడైతే దాని హైట్‌కి మించి పెట్టారనుకో, అవి కూడా బాక్సెస్ కూడా లోపల పెట్టే బాక్సెస్ కూడా బయటకొచ్చేస్తాయి కదా! కదా! యె అవును. ఒక యాహ్! అట్టపెట్టి తీసుకున్నారు. దానిపైన ఇది క్లోజ్ చేయలేదు. ఓపెన్ చేశారు. దాని లోపల నేను బాక్సెస్ పెడుతూ వచ్చాను. ఆ అట్టపెట్టి కెపాసిటీ ఎంతంటే అది 3 బాక్సెస్‌ని మాత్రమే ప్లేస్ చేసుకోగలదు. 3 బాక్సెస్ పెట్టారనుకోండి అది లోపల ఉన్నట్లు కనబడుతుంది. దూరం నుంచి చూసారంటే అట్టపెట్టి మాత్రమే కనబడుతుంది. అట్టపెట్టి లోపల మీరు 3 బాక్సెస్ పెట్టింది కనపడదు. ఎందుకంటే అవి లోపలున్నాయి. మీరు ఇంకొక బాక్స్ తీసుకొనొచ్చి పైన పెట్టారు. ఆ థర్డ్ బాక్స్ పైన పెట్టారు అనుకోండి. ఏమవుతుందంటే ఆ బాక్స్ పైకొచ్చేస్తుంది. ఎందుకంటే అవి ఓపెన్‌లో ఉంది. అవునా? నేనేం చేశానంటే నాకలా వద్దు. ఇవి నాకు బయటికి రాకూడదు. మీరు సైజ్ అప్లై చేసుకోండి. ఏమన్నా అప్లై చేసుకోండి. నేను బయటికి రాను. ఎక్కువ ఎంత వరకు మూవ్ అవుతానంటే ఇక్కడి వరకే మూవ్ అవుతాను. బాటమ్ ఎంత 300 పిక్సెల్. 300 పిక్సెల్ వరకే నువ్వు ప్యాడింగ్ ఇచ్చుకోగలవు. దానికంటే ఎక్కువ ఇచ్చినావంటే నేను కిందకి రాను. ఈ బాక్స్ దాటి బయటికి రాను అనుకుంటే ఒక ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ పేరు ఫ్లెక్స్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేసుకుంటా. అది నేను నెక్స్ట్ క్లాస్‌లో మీకు చెప్తాను. కాకపోతే ఇప్పుడు వరకు మీరేం నేర్చుకుంటారంటే ప్యాడింగ్ ఎలా ఇవ్వాలి? బోర్డర్ బాక్స్ అంటే ఏంటి? కంటెంట్ బాక్స్ అంటే ఏంటి? చూడండి. ఇప్పుడు మనం ఫ్లెక్స్ ఇవ్వలేదు ఇక్కడ. ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ఇవ్వలేదు. నేను నార్మల్‌గా చెప్తాను. ఇక్కడ నువ్వు డౌట్ అడిగావు కాబట్టి చూపిస్తాను. డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇచ్చి ఇప్పుడు నేనిక్కడ 400 ఇస్తాను. యాక్చువల్లీ ఆ! ఇది ఫ్లెక్స్ తీసుకోవట్లేదు. నేను చెప్తా ఇది. బయటికి దాటిపోకూడదు. ఓకేనా? బయటికి దాటిపోకూడదు అంటే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఇవ్వాలి. అవన్నీ నేను ఆ క్లాస్ వచ్చినప్పుడు చెప్తాలెండి. ఓకే. ఎందుకంటే మళ్ళీ దానికి సెపరేట్‌గా ఫస్ట్ నుంచి చెప్పాలి. అదే లేట్ అయిపోతది. ప్యాడింగ్ 10 పిక్సెల్. బాక్స్ బయటికెళ్ళిపోతది. ఎప్పుడైతే మీరు హైట్ విడ్త్ ఇస్తారో అప్పుడు బాక్సెస్ దాటి ఎళ్ళిపోతాయి. ఓకేనా? ఈ హైట్ విడ్త్‌కి దాటిచ్చారంటే ఎళ్ళిపోతుంది. సో, కంటెంట్ బాక్స్ ఇస్తే అది జరగదు. కంటెంట్ బాక్స్ ఇస్తే ఎందుకు జరగదంటే, ఆ ప్యాడింగ్‌తో పాటు సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది కాబట్టి, మీకేమవుతుందంటే కంటెంట్ బాక్స్ ఇవ్వడం వల్ల అవి బాక్స్ దాటి వెళ్ళిపోవు. బాక్స్ కూడా మనకేమవుతుందంటే, ఇచ్చే ప్యాడింగ్‌ని బట్టి గ్రో అవుతుంది. ఓకేనా? గ్రో అవుతుంది గానీ, ష్రింక్ అవ్వదు. కానీ బోర్డర్ బాక్స్ ఉన్న వరకే పెట్టుకుంటుంది తప్ప బయటికి పంపియదు. ఓకేనా? క్లియర్? యాహ్! క్లియర్. ఇప్పుడేం జేస్తారంటే, ఇది జేశారు గదా! ఇక్కడ. నేను మీకు ఫ్లెక్స్ అనే టాపిక్ నేను చెప్పినప్పుడు అవన్నీ నీట్‌గా చెప్తాను నేను. మార్జిన్ ఇవన్నీ అయిపోయాయి గదా! బోర్డర్ బాక్స్ అయిపోయింది. కంటెంట్ బాక్స్ అయిపోయింది. ప్యాడింగ్ అయిపోయింది. ప్యాడింగ్‌లో కూడా సేమ్ మార్జిన్ ఎలా రాసారో అట్లా డిఫరెంట్ వేస్‌లో రాయొచ్చు. మీరు చుట్టుపక్కల అన్నిటికి ప్యాడింగ్ గావాలి అనుకోండి. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? టాప్‌ని రిప్రజెంట్ టాప్ చేస్తుంది. సెకండ్ వన్ రైట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్. ఫోర్త్ వన్ బాటమ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఫోర్త్ వన్ లెఫ్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నాకు చుట్టుపక్కలంతా స్పేస్ వస్తుంది. చుట్టుపక్కలంతా స్పేస్ వస్తుంది. లెఫ్ట్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ స్పేస్ అయితే నాకు ప్రొవైడ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? ఓకే. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? బోర్డర్ బాక్స్ అంటే ఏంటి? కంటెంట్ బాక్స్ అంటే ఏంటి? మార్జిన్ అంటే ఏంటి? ప్యాడింగ్ అంటే ఏంటి? నో డౌట్స్? నో సార్. ఇప్పుడు నో సార్. ఇక్కడ చూడండి. ఈ బోర్డర్ బాక్స్ తీసేస్తున్నా నేను. బార్డర్ ఇస్తున్నా. ఓకే. బార్డర్. బార్డర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక బాక్స్‌కి చుట్టుపక్కల మొత్తం. ఓకేనా? ఈ బాక్స్‌కి ఈ బార్డర్‌లో మాత్రం మనం ఏదన్నా బార్డర్ ఇవ్వాలి. అంటే స్టైల్స్ ఇవ్వాలి. ఓకేనా? లైన్స్ గీయాలన్నా వాటికి మనకు బార్డర్ అనేది ఇస్తాం. ఓకేనా?
సో ఇప్పుడు నేను బార్డర్ 2 పిక్సెల్ బార్డర్ కావాలి నాకు. అది సాలిడ్‌లో ఉండాలి. దాని కలర్ వచ్చి నాకు బ్లాక్ కావాలి. అంటే బ్లాకో, వైటో, గ్రీనో ఏదో ఒకటి ఇచ్చుకోండి. బ్లాక్ కావాలన్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బార్డర్ వచ్చిందా? ప్యాడింగ్ కూడా తీసేస్తా ఇక్కడ. వచ్చింది సార్, లైట్‌గా వచ్చింది. లైట్‌గా వచ్చింది. ప్యాడింగ్ తీసేస్తాను. ప్యాడింగ్ తీసేసా. లైట్‌గా బార్డర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది 10 పిక్సెల్ చేస్తున్నా. ఇప్పుడు నాకు బార్డర్ ఎంత వచ్చింది? మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ గమనించాల. ఏంటి అక్కడ నేను బార్డర్ బాక్స్ తీసేయగానే ఇంతకుముందు ప్యాడింగ్ ఇస్తే నాకేమొచ్చింది? ప్యాడింగ్ ఇవ్వడం వల్ల విడ్త్, హైట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను బార్డర్ ఇచ్చినా కూడా నాకేమైంది అక్కడ? ఇంక్రీజ్ అయింది కదా! కింద బాక్స్, ఈ బాక్స్ సేమ్ సైజు, హైట్. సో మీరిక్కడ ఇది పెద్దగా కనిపిస్తాంది. ఇది చిన్నగా కనిపిస్తాంది. అంటే ఇది ఇంక్రీజ్ అయినట్లే కదా! యెస్ సార్. సో ఇది ఇంక్రీజ్ అయింది కదా! సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బార్డర్ ప్యాడింగ్ ఇవ్వడం వల్ల బాక్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? బార్డర్ ఎంత ఇస్తే అంత చుట్టుపక్కలంతా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు బార్డర్ ఎంత ఉంది? 10 పిక్సెల్. సో నాకు టాప్‌లో 10 పిక్సెల్, బాటమ్‌లో 10 పిక్సెల్, అంటే ఇక్కడ నాకు హైట్ 10 పిక్సెల్. 310 ఉంటాది. అంటే పైన 10 కింద 10 ఎంత? 20. సో నాకు హైట్ అనేది 20 పిక్సెల్ ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ రైట్ 20 కాబట్టి ఇక్కడ 320 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు హైట్ విడ్త్ ఎంత ఉన్నట్టు? 320 ఉన్నట్లు. అదే నేను ఇక్కడ బార్డర్ బాక్స్ అని ఇచ్చాను అనుకోండి. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ముందు ఎంత ఉందో అంతే ఉంది. ముందున్న సైజులోనే ప్యాడింగ్ తీసుకుంటుంది. ముందున్న సైజులోనే బార్డర్ కూడా అప్లై చేసుకుంటుంది. సో ఇక్కడ బాక్స్ సైజ్ ఈ బార్డర్‌లో ఈ బార్డర్‌లో ఫస్ట్ ప్రాపర్టీ సైజుని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ప్రాపర్టీ స్టైల్‌ని రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ ప్రాపర్టీ కలర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ బార్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్ రాయలేదు. అది రాసేస్తా. ఇట్ విల్ when we use the border box, it box size won't grow. Okay, when we use it, box size will grow when padding and border is applied. ఓకే, అప్లై చేసినప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పా ఏంటి బార్డర్‌లో ఫస్ట్ ప్రాపర్టీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సైజ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ప్రాపర్టీ స్టైల్‌ని రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ ప్రాపర్టీ కలర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సరే సార్, సాలిడ్ అనేది స్టైలా? అవును, సాలిడ్ అనేది స్టైల్. సాలిడ్ అనేది ఏంటంటే స్ట్రెయిట్ లైన్ రావాలంటే సాలిడ్ ఇవ్వాలి. అలా కాకుండా నేను డాటెడ్ అని పెట్టాను అనుకోండి, నాకు డాట్స్ వస్తుంది బార్డర్. నాకు బార్డర్స్ ఏమొచ్చాయి? డాట్స్ వచ్చాయి. ఓకేనా? నాకు అలా కాకుండా ఇక్కడ డబుల్ లైన్ కావాలి. ఓకేనా? డబుల్ ఇచ్చాను అనుకోండి, డబుల్ లైన్ వచ్చింది బార్డర్. వస్తుందా? కనిపిస్తుందా మీకు బార్డర్స్ అన్ని? సో ఇలా మనకి స్టైల్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఏమేమి ఉన్నాయి? సాలిడ్, డాటెడ్, డబుల్ అయితే ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే మనకి సాలిడ్ అని ఇవ్వగానే నార్మల్ లైన్ వస్తుంది, డాటెడ్ అని ఇవ్వగానే డాట్స్ వస్తాయి, డబుల్ అని ఇవ్వగానే డబుల్ లైన్ వస్తాయి. ఓకేనా? ఇంకొక ప్రాపర్టీ, ఇది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎందుకు ఇది ఇక్కడ బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ గా చూస్తే ఇక్కడ ఎడ్జెస్ అనేది చాలా షార్ప్ గా ఉంది. అవునా? 90 డిగ్రీస్ తో తిరిగేసింది, మొత్తం షార్ప్ గా ఉంది. సో నాకు అలా వద్దు. నాకు ఆ బాక్స్ అనేది కొంచెం నీట్ గా కావాలి. అంటే కొంచెం స్టైల్ గా, లైక్ ఎలా అంటే
బెండ్ అవ్వాలి కొంచెం. అలా బెండ్ అవ్వాలి సైడ్స్‌లో అంటే బార్డర్ రేడియస్ వాడతాం. ఇప్పుడు నేను ఇక్కడ 10 పిక్సెల్ అని ఇస్తున్నా. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఏమైంది? ఎందుకిది? బార్డర్ ఇచ్చినానా? ఓకే. తీసేస్తా బార్డర్. ఇప్పుడు చూడండి ఇక్కడ బార్డర్స్ కర్వ్స్ వచ్చినాయా కింద? Yes, sir. ఓకే. హలో గూడా తీసేద్దాం. కొంచెం నీట్‌గా చేద్దాం దాన్ని. బార్డర్ రేడియస్. మీరు ఈ బార్డర్ రేడియస్ ఎంత పెంచుకుంటే అంత కర్వ్స్ వస్తాయి. నాకు 10, 20 పిక్సెల్. కర్వ్ పెరిగిందా? 30 పిక్సెల్. 100 పిక్సెల్. చూడండి కర్వ్స్ వస్తున్నాయా? ఇలా మనం బాక్స్ యొక్క సైజ్‌ని బాక్స్ యొక్క షేప్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. స్క్వేర్ నుంచి ఇప్పుడు నాకు షేప్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 50% అని ఇస్తున్నా. బార్డర్ రేడియస్ ఎప్పుడైతే మీరు 50% ఇస్తారో అప్పుడు ఏమవుతుందంటే సర్కిల్ వస్తుంది. ఓకేనా? సర్కిల్ వస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని పక్కల మనకి 50%కి బెండ్ చేసేస్తుంది. సో, అలా బెండ్ చేయడం వల్ల ఇది ఏమవుతుందంటే మనకు సర్కిల్ ఫార్మ్ అవుతుంది. ఓకేనా? సర్కిలే ఎందుకు ఫార్మ్ అయిందంటే ఇక్కడ మనం ఇచ్చింది హైట్ విడ్త్ సేమ్ కాబట్టి సర్కిల్ వచ్చింది. అలా కాకుండా మనకి హైట్ విడ్త్ డిఫరెంట్ ఉంటే ఎక్లిప్స్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా ఎలా వచ్చింది సర్కిల్ అని? సో, ఫస్ట్ మనం ఒక బాక్స్‌ని యూజ్ చేసి స్క్వేర్‌ని క్రియేట్ చేస్తాం. స్క్వేర్ ఆర్ బాక్స్‌ని క్రియేట్ చేస్తాం. ఆ బాక్స్ యొక్క షేప్ ఎలా ఉండాలి అని చెప్పి మళ్ళీ డిసైడ్ అవుతాం. ఓకేనా? ఇప్పుడు ఈ బార్డర్ రేడియస్ నేను 50% తీసేసి నాకు బార్డర్ రేడియస్ నాకు అన్ని పక్కల అవద్దు. జస్ట్ ఒక సైడ్ మాత్రమే కావాలి అనుకుంటే బార్డర్ రేడియస్ ఇక్కడ చూడండి బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అని ఉంది. అప్పుడు దాని అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్‌లో ఓకే. బార్డర్ టాప్‌లో లెఫ్ట్ సైడ్‌లో మాత్రమే నాకు రావాలి. చూడండి అన్ని షార్ప్‌గా ఉంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే నాకు 20 పిక్సెల్ వచ్చింది. అవునా? అన్ని సైడ్స్ నాకు షార్ప్‌గా ఉంది. ఓన్లీ ఒక్క సైడ్ మాత్రమే నాకు బెండ్ సమ్ కర్వ్ వచ్చింది. అది నాకు టాప్‌లో కావాలంటే టాప్. అదే నేను బాటమ్ ఇచ్చానంటే ఇక్కడ బాటమ్‌లో లెఫ్ట్‌లో వస్తది. ఓకే. బాటమ్ లెఫ్ట్‌లో వస్తది. నాకు ఇక్కడ కావాలంటే ఇక్కడ నాకు కర్వ్ కావాలంటే Right top radius. రైట్ టాప్ రైట్ ఇవ్వాలి. Top right. రైట్. టాప్ కదా! టాప్ రైట్ సైడ్. టాప్ రైట్ ఇవ్వాలి. టాప్ రైట్ వచ్చిందా? Sir. క్లియర్? ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? బార్డర్ రేడియస్ చెప్పుకున్నాం. బాక్స్ సైజింగ్, కంటెంట్ బాక్స్, బార్డర్ బాక్స్ చెప్పుకున్నాం. ప్యాడింగ్ చెప్పుకున్నాం. మార్జిన్ చెప్పుకున్నాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?